సముద్రం నిశ్శబ్దంగా కనిపిస్తుంది, కానీ దాని లోపల సైలెంట్గా పుడుతుంది ఒక ప్రళయం. ఒక గాలి చప్పుడు మొదలై కొన్ని గంటల్లో అది మన ఊర్లను తుడిచివేస్తుంది. ఆ పేరు మోంతా తుఫాన్. ఇది కేవలం ఒక వాతావరణ మార్పు కాదు, ఇది ప్రకృతి యొక్క హెచ్చరిక. ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న: ఇది ఎంత భయంకరం? తీరం దాటడం అంటే ఏమిటి? మనం సేఫ్గా ఉన్నామా? సముద్రం మీద సూర్యుడి వేడి పడినప్పుడు నీరు ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలు పైకి ఎగిరి చల్లని గాలిని తాకుతాయి. అక్కడి నీటి ఆవిరి కండెన్స్ అవుతుంది. అప్పుడు ఏర్పడే ఎనర్జీ సముద్రం మీద ఒక సర్కిల్లా తిరుగుతుంది. అది చిన్నగా మొదలై గాలి వేగం పెరిగే కొద్దీ పెద్దదవుతూ ఒక మహాచక్రవాతం అవుతుంది. దీనినే మనం తుఫాన్ అంటాం. ప్రతి తుఫాన్కి ఒక సెంటర్ ఉంటుంది. దీనిని ఐ ఆఫ్ ది స్టోమ్ అంటారు. ఆ ఐలో గాలి తక్కువగా ఉంటుంది, కానీ చుట్టూ ఉన్న భాగాల్లో గంటకు 150 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. తుఫాన్ తీరం దాటింది అని అంటారు. దీనికి అసలు అర్థం ఇది భూమిని తాకింది అని. దాని సెంటర్ భూమిని తాకే టైం, దీనినే తీరం దాటడం అంటారు. ఆ టైంలో గాలి వేగం, వర్షం, అలల ఎత్తు పీక్లో ఉంటాయి. 4 నుంచి 6 మీటర్ల అలలు గ్రామాల్లోకి దూసుకుపోతాయి. ఇల్లు, చెట్లు, కరెంటు లైన్లు అన్నీ పడిపోతాయి. ఇది తుఫాన్ యొక్క హార్ట్ బీట్ క్షణం. మోంతా తుఫాన్ సాధారణమైందేం కాదు. ఐఎండీ ప్రకారం ఇది సెవియర్ సైక్లోనిక్ స్టోమ్ కేటగిరీలో ఉంది. గాలి వేగం గంటకు 160 కిలోమీటర్లు చేరే అవకాశం ఉంది. సముద్రం మధ్యలో అలలు 6 మీటర్లు దాటుతున్నాయి. ఇలాంటి వేగం అంటే ఒక ట్రక్కు రోడ్డుపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్టు. దాని ముందు ఏ ఇల్లు, చెట్టు నిలబడలేవు. మోంతా తుఫాన్ కేవలం గాలి కాదు, ఇది సముద్రం మీద పుట్టిన ప్రళయం. ఇది వస్తే మనిషి ఎంత చిన్నవాడో తెలుస్తుంది. మన దేశం ఇంతకుముందు ఎన్నో తుఫాన్లు చూసింది. అవి మనకు భయం నేర్పించాయి, కానీ ధైర్యం కూడా నేర్పించాయి. 1999 ఒడిశా సూపర్ సైక్లోన్. దీని గాలి వేగం గంటకు 260 కిలోమీటర్లు. 10,000కు పైగా మరణించారు. ఇల్లు, చెట్లు, లైఫ్ మొత్తం తుడిచేసింది. కానీ తర్వాత ప్రభుత్వం కొత్త సిస్టమ్ను తెచ్చింది. 2013 ఫైలన్ తుఫాన్. ఈ తుఫాన్కి 10 లక్షల మందిని ముందుగానే ఖాళీ చేశారు. ప్రపంచం మొత్తం ఇండియాను చూసి షాక్ అయింది. ఇంత పెద్ద తుఫాన్లకు కూడా ఎలా ప్రాణాలు కాపాడారు అని. 2014 హుదూద్. విశాఖ చరిత్ర మర్చిపోలేని రోజు. గాలి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నగరాన్ని కూల్చేసింది. చెట్లు, బిల్డింగ్ అన్నీ నేలమట్టమయ్యాయి. కానీ విశాఖ ప్రజలు తిరిగి లేచారు. ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉంది. ఐఎండీ దగ్గర సూపర్ రాడార్లు, శాటిలైట్లు ఉన్నాయి. తుఫాన్ కదలికను 24 గంటలు ట్రాక్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. గ్రామాలు ఖాళీ చేస్తున్నారు. మత్స్యకారులకు హెచ్చరికలు ఇచ్చారు. కోస్తా ప్రాంతాల్లో పాఠశాలలు, షెల్టర్లు ఏర్పాటు చేశారు. తుఫాన్ తర్వాత నాశనం మాత్రమే మిగులుతుంది. చెట్లు పడిపోయి విద్యుత్ లైన్లు తెగిపోతాయి. నీరు, ఆహారం దొరకదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆకాశం మళ్ళీ నీలమవుతుంది. సూర్యుడు వెలుగుతాడు. సముద్రం మనకు ఆహారం ఇస్తుంది, కానీ తప్పులు చేస్తే అదే మనపై దాడి చేస్తుంది. మోంతా తుఫాన్ కూడా కొన్ని రోజులకు పోతుంది, కానీ అది మనకు ఒక పాఠం వదిలిపెడుతుంది. జాగ్రత్తగా ఉండమని. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.